హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నారు. మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మీరు తమ్మునేలు చూసి వీడియో ఓపెన్ చేసి ఉంటారు కదా, లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఇక్కడ చాలా మంది నేను పెట్టిన ఫస్ట్ వీడియో, వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియోకి చాలా అంటే చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. నాకు అప్పుడు అనిపించింది నాలాగే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, సో అప్లోడ్ చేద్దాం నెక్స్ట్ వీడియో కూడా అనిపించి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేశాను. జస్ట్ ఏ సెకండ్. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తామని అప్లోడ్ చేశాను. దానికి కూడా చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పినాను, ఎందుకు ఏమి అనేది. ఇలా చేస్తే చాలా మందికి యూజ్ అవుతుంది. నాలాగే చాలా మంది ఉంటారు వర్క్ లేని వాళ్ళు అండ్ వర్క్ చూసుకోవడానికి. ఇప్పుడైతే ఆఫీసులకి వెళ్ళాలంటే 9 to 6 ఉంటుంది. అండ్ ఏదైనా చిన్న జాబ్కి వెళ్ళాలన్నా ఏదైనా కానీ ఒక హాఫ్ డే పడుతుంది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మెయిన్ ఈ జాబ్ ఎందుకు చెప్పినాను అంటే, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి మార్నింగ్ లేస్తేనే టిఫిన్ ఉంటుంది, లంచ్ ఉంటుంది. లంచ్కి టిఫిన్కి మధ్యలో బ్రేక్ కొంచెం ఉంటుంది. స్కూల్కి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్లో అండ్ ఆఫ్టర్నూన్ కొద్ది టైం ఉంటుంది. ఆ బ్రేక్లో చేసుకోవడానికి ఏదైనా వర్క్ యూజ్ ఉంటుంది అనేసి నేను ఈ వీడియో పోస్ట్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే, బాగా వెళ్తుంది. అయినా కూడా ఆ వీడియో తర్వాత నేను వీడియో అప్లోడ్ చేసినా కూడా డౌట్స్ అడుగుతున్నారు. కొంతమంది ఏం అడుగుతున్నారు అంటే, మేడం అదేంటది మీరు నంబర్స్ ఇవ్వండి, కుర్తాస్ వాళ్ళ నంబర్స్ ఇవ్వండి అండ్ శారీస్ ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళ నంబర్స్ ఇవ్వండి అని అడుగుతారు. మెయిన్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది, ఇందులో నంబర్స్ నేను ఇవ్వాలని కాదండి, నేను ఇచ్చినా మీకు ప్రాబ్లం అవుతుంది. ఒక్క నిమిషం. సో చిన్న డిస్టర్బెన్స్ అండి, అందుకే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. అయినా చాలా మంది ఏమడుగుతున్నారంటే, మేడం మాకు నెంబర్స్ ఇవ్వండి అండ్ ఏ ట్రస్టెడ్ గ్రూప్స్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. అన్నీ నేనే చేస్తే మీరేం చేస్తారండి? అది కరెక్టే కదా. ఇప్పుడు ఏదైనా కానీ నేను ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను మీకు, చిన్న ఇన్ఫర్మేషన్ కాదు బిగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. జాబ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది, వెళ్ళండి, ఇలాంటి జాబు ఇలా ఉంటుంది వర్క్ అని అంతా చెప్పినాను. కానీ మీరేం అడుగుతున్నారు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా చెప్పండి మేడం అని అడుగుతారు. ఎవరు అలా అడగరు కదా, ఇంకా మీరేం చేసినట్టు. సో ఎవరైనా కానీ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఉందని చెప్తే, ఇంటర్వ్యూ ఉందమ్మా, ఒక కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది, సో వర్క్ అయితే ఇలా ఉంటుంది, టైమింగ్స్ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంటుంది, సో అన్ని అడ్జస్ట్ చేసుకోండి అమ్మా, మీరు కొంచెం నీట్గా ప్రిపేర్ అయ్యి మీ సబ్జెక్ట్ పైన వెళ్ళండి అని చెప్తారు. అంతేగాని అమ్మ క్వశ్చన్స్ కూడా ఇవే అడుగుతారని ఇవ్వరు కదా ఎవరైనా. అలా అడిగినారంటే మన టాలెంట్ ఏముంటుంది అక్కడ? వాళ్ళు అడిగిన దానికి బట్టిగా కొట్టుకుపోయి చెప్పేయడం అంతే కదా. ఇక నేను మెయిన్ ఏం చెప్తున్నాను అంటే, మీరు అలా నన్ను చాలా మంది గ్రూప్స్ చెప్పండి, నెంబర్స్ చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఏదైనా గాడిదని కానీ మనము తొట్టి దగ్గరికి తీసుకెళ్దాం కానీ వాటర్ తాగమని చెప్తాము, అది తాగలేదనుకో సైలెంట్గా వెనక్కి తీసుకొచ్చేస్తాం, కానీ తాగు నీళ్ళు తాపించలేం కదండి. ఒకసారి అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్పినాను. పిన్ టు పిన్ నేను అన్ని క్లియర్గా చెప్పినాను, ఎలా చేయాలి, ఏం చేయాలి, మీరు ఎలా గ్రూప్స్లో నంబర్స్ తీసుకోవాలి, ఎలా చేయాలి అని పిన్ టు పిన్ చెప్పాను. ఇంకోసారి కూడా చెప్తాను. ఇలా అడుగుతున్నారు, అది ప్రాబ్లం అమ్మా, అలా అడగండి, మీరే సెర్చ్ చేయండి. ఇప్పుడు నేను ఇవ్వడంలో ఏం ప్రాబ్లం లేదు. నేను ఇదే బిజినెస్ చేయాలని ఇప్పుడు 4 years తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను కదా, నా నంబర్స్ ఇచ్చేస్తే నా బిజినెస్ పోతుంది. సో నేను ఎవరి దగ్గర అయితే కొనుక్కుంటానో అలా డైరెక్ట్గా వాళ్ళ నంబర్ మీకు ఇచ్చేసానంటే మరి నాకేముంటుంది. సో నేనంటూ ఒక 2 నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర అంతే. లాస్ట్ టైము నేను ఏ బిజినెస్ చేయటప్పుడు, ఇప్పుడు నేను చెప్పినాను కదా నాకు సెర్చ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుందని, మీకు ఆల్రెడీ ఒక వీడియోలో పోస్ట్ చేశాను కదా. సేమ్ నాకు ఇది కూడా, నాకు అవన్నీ సెర్చ్ చేసి, మ్యారేజ్ ఒక పక్కన ఇవన్నీ సెర్చ్ చేసి స్టడీ చేసి వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవ్వి ఇప్పుడు నా గ్రూప్లో పోస్ట్ చేసుకోవడానికి కూడా నాకు 1 month పైన పట్టేది అవంతా సెర్చ్ చేయడానికి. ఇప్పుడు కూడా నేను ఓన్లీ 1 or 2 జ్యువెలరీ గ్రూప్స్ ఉన్నాయి అంతే, అంత శారీ గ్రూప్సే ఉన్నాయి జాయిన్ అయినవి. సో అందుకు నేను శారీ గ్రూప్ ఈరోజు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఈరోజు ఈవినింగ్ లోపు, లేదంటే ఈరోజు ట్యూస్డే కాబట్టి వెనస్డే స్టార్ట్ చేస్తాను. నేను మీకు ఆల్రెడీ చెప్తున్నాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు 4 months 6 months టైం పెట్టుకునే వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. ఊరికే టైం వేస్ట్ చేసుకోకండి, ఇంట్రెస్ట్ ఉంటేనే. ఎందుకంటే ఏ జాబ్ అయినా సరే స్టార్టింగ్లో ఏ ప్రాఫిట్ ఉండదు, చేస్తూ వాళ్ళకి ఈజీ అయిపోతుంది ఏదైనా సరే. ఇప్పుడు మనం జాబ్కి వెళ్ళినాం అనుకోండి, ఒక 6 months ట్రైనింగ్ పెడతాడు, ఆ ట్రైనింగ్కి ఏమి ఇవ్వడు, తక్కువ అమౌంట్ ఇస్తాడు. లేదు మనం ట్రైనింగ్ తీసుకోవాలి, ఏం చదివాము 4 years చదివాము, మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ వీళ్ళు చెప్పించేది వేరు, కంపెనీ వాడికి కావాల్సింది వేరు. సో ఎలాగైతే ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అది వర్క్ చేయటప్పుడు వాడు తక్కువ శాలరీ ఇస్తాడు, అది ఇంక్రీజ్ అవ్వడానికి 2-3 years పడుతుందా లేదా ఒకసారి ఆలోచించండి. సేమ్ ఇది కూడా అంతే, మనం చదువుకున్న మార్కెటింగ్ చేసాం, అన్నీ చేసినా కూడా దానికంటే ఇది ఈజీ.
దీన్ని ఎందుకు వద్దనుకుంటారు తెలుసా చాలా మంది, ఇది ఎందుకు ఎప్పుడు రాదు, ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది అంటే నిన్ను ట్రస్ట్ చేయడానికి, నిన్ను నమ్మడానికి. ఇప్పుడు మనం ఒకసారి కొనాలంటేనే 4-5 షాపులు ఎక్కి దిగుతాం. అలాంటిది నిన్ను నమ్మి నీ దగ్గర ఆన్లైన్లో కొనాలి అంటే వాళ్ళకు ట్రస్ట్ ఉండాలి. ఆ ట్రస్ట్ కలగడానికి అట్లీస్ట్ 4 months 3 months పడుతుంది, మనం వెయిట్ చేయాలి. అర్థమైందా? అండ్ అలానే మనకు ఒక అమ్మాయి కమెంట్ చేసింది, మేడం నేను ఆల్రెడీ చేస్తున్నాను, చాలా బాగా రన్ అవుతుందని. ఆ మెసేజ్ చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకో తెలుసా, అంటే మనకు తెలియని వాళ్ళు ఎంతమంది కమెంట్ చేశారో తెలిసిన ఒక్క అమ్మాయి కమెంట్ చేసింది, అంటే అర్థం చేసుకోండి ఈ బిజినెస్ అమ్మాయికి బాగా తెలుసు, అమ్మాయి బాగా రన్ అవుతుంది అని చెప్పింది, కానీ ఇంప్రూవ్ చేసుకుంటుంది. అలా చెప్పినప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా. సేమ్ నేనేమనుకున్నానంటే నాలాగా ఎవరు సఫర్ కాకూడదు. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు, నేను బయట వెళ్ళి జాబ్ చేయలేను, అలానే పిల్లల్ని వదిలేసి వేరే జాబ్కి జాయిన్ అవ్వలేను, అది చూడాలి ఇది చూడాలంటే నాకు ఈ వర్క్ అయితే ఓకే అనిపించింది. నాలా చాలా మంది మీరు కూడా సఫర్ అవుతుంటారు. సో మీకు కూడా ఇది యూజ్ అవుతుందని, ఒక మంచి జరుగుతుందని, నాకు తోచిన సాయం చేయాలని చెప్పినాను. అంతేగాని నన్నే నంబర్ సెర్చ్ చేసి ఇవ్వండి, మీరే గ్రూప్ సెర్చ్ చేసి ఇవ్వండి అంటే నేను ఇవ్వలేను. అలా నేను కొంచెం సెల్ఫిష్గా ఆలోచించుంటే మీరందరూ నా గ్రూప్లోనే జాయిన్ అవ్వండి అని చెప్పేసి, నేను ఇవంతా ఇలా ఉంటుంది ఇక్కడ జాయిన్ అవ్వండి ఇక్కడ పోస్ట్ చేయండి అని చెప్పేదాన్ని కాదు. మీకు అర్థమవుతుందా? ఇలా నేను ఒక సెల్ఫిష్గా ఆలోచించుంటే, నాదే ఒక ఫేస్బుక్ గ్రూప్ ఉందండి, వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇంతే, మీరు జాయిన్ అవ్వండి, నా సేల్ చేసి చేయండి, ఇటు ప్రాఫిట్ సంథింగ్ అని చెప్పేదాన్ని. సో నేను ఎందుకు అలా చెప్పలేదు అంటే, మీరు కూడా మీ ఓన్గా మీరు సెర్చ్ చేసి మీకంటూ నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ మీకు చేయాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నా కస్టమర్స్ ఎలా తెచ్చుకోవాలో తెలుసు. మీకు కూడా ఈ బిజినెస్ మీరు సెర్చ్ చేసి స్టడీ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, మీకు ఒక కొంచెం మైండ్ మెచ్యూరిటీ వచ్చి మీరు అరే ఈ ఫీల్డ్లో ఇలా ఉంటుంది తెలుస్తుంది. నేను గ్రూప్స్ ఇచ్చేసి నేను నెంబర్ ఇచ్చేస్తే మీరు గుడ్డిగా చేసుకొని వెళ్తున్నట్లు ఉంటుంది, బాగుండదు. ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ బట్టి కొట్టినట్టు ఉంటుంది. అదే మీరు స్టడీ చేశారనుకో మీకు A to Z అందులో ఏముంటుంది, నెగిటివ్ మార్క్స్. ఇప్పుడు మనం రీసెల్లింగ్ చేస్తూ ఉంటాం కదా, వీటిలోనే ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉన్నారు, మీకు తెలుసా? అది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, అమౌంట్ ఇలా పోయేది. అలా కొన్ని ఉంటాయి. మెయిన్ థింగ్ వచ్చేసి అవన్నీ చూసుకోండి, అవి చూసుకొని మీరు ముందుకు పోండి, అంతేగాని నంబర్స్ అడగండి, అది బాగోదు. ఎందుకంటే మీరు స్టడీ చేస్తేనే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడైతే నేను శారీ గ్రూప్ స్టార్ట్ చేస్తున్నాను. మీరు చాలా మంది లింక్ అడిగారు, నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, లేదు డిస్క్రిప్షన్లో ఓపెన్ కాకపోతే ఫస్ట్ కమెంట్లో నేను లింక్ అనేది పిన్ చేస్తానండి. ఎవరికి ఫస్ట్ కమెంట్ వస్తుంది ఈ వీడియోకి, ఆ కమెంట్కి నేను లింక్ అనేది కంపల్సరీ పిన్ చేస్తాను. మీరు అక్కడ చూసుకొని జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అక్క నేను సెర్చ్ చేశాను, నాకు దొరకలేదు, ఎవరి దగ్గర ట్రస్ట్ లేదు, ఇలా అనుకున్న వాళ్ళు మాత్రమే, మీకు టైం లేదు, నేను ఏదో ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, స్టడీ చేసేంత టైం లేదనే వల్ల యాజ్ యూజువల్గా నా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. నా పోస్ట్తో పాటు మీరు ఇంకో సైడ్ సెర్చ్ చేస్తూ వేరే గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నా దగ్గర ఒక 500 ఉన్న శారీ వేరే వాళ్ళ దగ్గర 400కు మీకు దొరకచ్చు. అర్థమైందా? సో నేను నా దగ్గరే కాదు, మీరు సెర్చ్ చేయండి, ఎవరి దగ్గర తక్కువ ఉంటే క్వాలిటీ అండ్ ప్రైస్ రెండు చూసుకొని సేల్ చేయండి, ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను నేను, స్టెప్ 1 వచ్చేసి మనం ఒక ఫేస్బుక్ క్రియేట్ చేసుకోవాలి. ఈ జనరేషన్లో ఇప్పుడున్న 2024లో ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ అకౌంట్ అనేది ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది కదండి. సో అక్కడికి వెళ్ళేసి మీరేం చేస్తారు, డైరెక్ట్గా మీ ఫేస్బుక్ అకౌంట్ నుంచి పోస్ట్ చేయకండి. ఎందుకంటే కొంతమంది సీక్రెట్గా చేసుకోవాలనుకుంటారు, ఎందుకంటే క్లిక్ అవుతుందో లేదో, ఎందుకంటే ఫేస్బుక్లో మన ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, మనం పోస్ట్ చేసినవన్నీ చూస్తారు, అరే ఏం చేస్తా ఉంది ఏమవుతుంది ఏమో అలా అని కొంతమంది థింక్ కూడా ఉంటుంది. అందుకు నేనేం చేస్తున్నానంటే మీ ఫేస్బుక్ గ్రూప్లోకి వెళ్ళి అందులో మీకంటూ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు నేనేం క్రియేట్ చేశాను మీకు లాస్ట్ టైం చెప్పాను, భాను అని టెక్స్టైల్స్ అని క్రియేట్ చేశాను. నా వాట్సాప్ గ్రూప్లో కూడా అదే గ్రూప్ క్రియేట్ చేశాను, అదే నేమ్తో ఫేస్బుక్లో భాను హనీ టెక్స్టైల్స్ గ్రూప్ అని క్రియేట్ చేశాను. దాంతో 118 మెంబర్స్ ఉన్నారు, నా వాట్సాప్ గ్రూప్లో 300 మెంబర్స్ పైన ఉన్నారు. సో నాకు ఎట్లా కాకుండా డైలీ ఒక ఆర్డర్ 2 ఆర్డర్లు వస్తాయి, నో ప్రాబ్లం. ఇంకా నేను కస్టమర్స్ని పెంచుకోవాలి. సో అక్కడికి వెళ్ళి మీరు ఫేస్బుక్లోకి వెళ్ళి గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకుంది అయిపోయిందా, క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ లింక్ కాపీ చేసుకొని నోట్ ప్యాడ్లో ఫేస్బుక్ గ్రూప్ లింక్ అనేసి కింద యారో మార్క్ ఇచ్చి ఆ కింద పేస్ట్ చేయండి, ఓకేనా? పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటో తెలుసా, అక్కడే ఆ సెర్చింగ్ బార్లోనే
ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ గ్రూప్ క్రియేట్ అయిపోయింది. సెకండ్ వన్ వచ్చేసి వాట్సాప్లోకి వచ్చేసేయండి. వాట్సాప్లోకి వచ్చి వాట్సాప్లో కూడా నేను భాను హనీ టెక్స్టైల్స్ అని క్రియేట్ చేశాను. మీరు ఏదైతే ఫేస్బుక్లో గ్రూప్ క్రియేట్ చేశారో అదే గ్రూప్తో వాట్సాప్లో కూడా గ్రూప్ క్రియేట్ చేసుకోండి. లింక్ కాపీ చేయండి. వాట్సాప్ గ్రూప్ లింక్ అని కింద ఇచ్చి నోట్ ప్యాడ్లో ఫేస్బుక్ అని ఇచ్చారు కదా, దాని కిందే వాట్సాప్ గ్రూప్ లింక్ అని ఇచ్చి కింద పేస్ట్ చేసేసేయండి. అక్కడితో సెకండ్ స్టెప్ కంప్లీట్. థర్డ్ స్టెప్ మళ్ళీ ఫేస్బుక్ ఓపెన్ చేయండి. అక్కడ సెర్చ్ బార్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి అక్కడ ఏం చేస్తారు, శారీ మ్యానుఫ్యాక్చరర్స్ అని క్లిక్ చేయండి. హోల్సేలర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ ఏదైనా క్లిక్ చేయండి. చాలా గ్రూప్స్ వస్తాయి. ఆ గ్రూప్లో ఓపెన్ చేయండి. చాలామంది పోస్టింగ్స్ చేస్తూ వాళ్ళు లింకులు పెట్టుంటారు. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, 1 or 2 times చెప్తున్నా, 23, 24 అలా గ్రూపులు క్రియేట్ చేసి ఉంటారు చూడండి. వాళ్ళ దాంతో మీరు జాయిన్ కాకండి. ఎందుకు అంటే మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ చేయండి. వాళ్ళు మీరు ఒకటే రీసెల్లర్స్, ఓకేనా? లేదు 8th గ్రూప్ 9th గ్రూప్ అని ఉంటే హ్యాపీగా జాయిన్ అయిపోండి. ఇంకొకటి ఏంటంటే మీరు డైరెక్ట్గా 19, 19, 18, 17, 21, 22 ఇలా అక్కడ మీరు వాట్సాప్ లింక్ క్లిక్ చేయగానే ఎప్పుడు గ్రూప్ క్రియేట్ చేసి ఉంటారో డేట్తో సహా ఇయర్తో సహా అన్నీ వచ్చేస్తుంది. సో అక్కడ క్లిక్ చేసేసి యాజ్ యూజువల్గా జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లింక్ అన్నీ అడిగి క్లియర్గా చెక్ చేసుకొని, ఆ ఇన్స్టాగ్రామ్ లింక్లో వాళ్ళు ఆల్రెడీ పెట్టుంటారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏం ఫీడ్బ్యాక్ తెలుసా, మనం ఇప్పుడు వాట్సాప్లో చేసేస్తున్నాం కదా, చేసేసిన తర్వాత వాళ్ళకి వీడియో అంటే పార్సల్ డెలివరీ అయిన తర్వాత మనము ఓపెనింగ్ వీడియో అడుగుతాం కదా, ఆ వీడియో పెట్టింటారు. పెట్టిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత కింద మేడం చాలా బాగుంది ప్రోడక్ట్, గుడ్ క్వాలిటీ అని వాళ్ళు మెసేజ్ చేస్తారు ఫీడ్బ్యాక్. ఆ ఫీడ్బ్యాక్ని మనం స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవాలి. అలా పెట్టుంటారు వాళ్ళు. అక్కడ నంబర్ మనం చూపించకూడదు, నెంబర్ బ్లాంక్ చేసేయాలి, లేదా మనం పేరు పెట్టుకున్నాం కాబట్టి పేరు పెట్టాలి. ఎందుకంటే మన కస్టమర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతారు కదా, సో అదొక ప్రాబ్లం. సో అలా మనం స్క్రీన్ షాట్ తీసి దాన్ని మన ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో అన్నిట్లో పెట్టుకుంటాం. ఎందుకంటే కస్టమర్ దాన్ని చూసి సరే వీళ్ళ దగ్గర ప్రోడక్ట్ బాగుందని కొనడానికి వస్తారు. అదొకటే మనం మార్కెటింగ్ చేయాల్సింది. సో మనం కూడా అలా సెర్చ్ చేసి ఒక మినిమం ఫస్ట్ స్టార్టింగ్ శారీస్ గ్రూప్స్ 3 గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినారా, ఇది ఇంతటితో 3 స్టెప్స్ కంప్లీట్ అయిపోతాయి. అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు మీరైతే జాయిన్ అయిపోయారు, ఇంకా నెక్స్ట్ ఈ ఏబిసి గ్రూప్లో జాయిన్ అయినారు అనుకోండి. వాట్సాప్లో గ్రూప్లో ఆల్రెడీ ఫేస్బుక్లోకి వెళ్ళి వాళ్ళు చూసి జాయిన్ అయిపోయారు, వాట్సాప్లోకి వచ్చేసారు. 3 గ్రూప్స్లో జాయిన్ అయ్యారు. ఏబిసి అనే 3 గ్రూప్స్లో జాయిన్ అయ్యారు. వాళ్ళు పోస్టింగ్స్ అప్డేట్ చేస్తూ ఉంటారు. మీరు ఎలా చేయాలి? మీ గ్రూప్లో ఎవరు లేరు, ఎలా జాయిన్ అవ్వాలి? అదొక క్వశ్చన్ కదా. మళ్ళీ ఫేస్బుక్కి వెళ్ళండి. ఫేస్బుక్కి వెళ్ళి శారీస్ రీసెల్లర్ గ్రూపు, శారీస్ గ్రూపు అని కొడితే చాలా వస్తాయి. అర్థమైందా? అలా చాలా వస్తాయి. అది మళ్ళీ చెప్తాను ఏంటనేది. ఇప్పుడు ప్రస్తుతానికి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు కదా, ఈ ఏబిసి అనే దాంతో అప్డేట్ చేశారు కదా, ఈ ఏ గ్రూప్లో ఉండేది ఫస్ట్ ఏవైతే వాళ్ళు శారీస్ అప్డేట్ చేశారో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దాని కింద డిస్క్రిప్షన్ దాన్ని కాపీ చేసుకొని ఆ ఫొటోస్ అన్నీ పంపించేసి కింద డిస్క్రిప్షన్ దగ్గర పేస్ట్ చేసి అక్కడ వాళ్ళ షాప్ నేమ్ నేమ్ కొట్టేసి తీసేసి ఎడిట్ చేసి కింద వాళ్ళు 1000 పెట్టారంటే మీరు 1050 ప్లస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఎక్స్ట్రా ఉంటుంది. అక్కడ వేసింటారు ప్లస్ షిప్పింగ్ అని వేసింటారు. సో మీరు 50 ఉంటే 50, 30 ఉంటే 30. ఏ ఆడపిల్లకైనా ఒక శారీని చూస్తే ఇది ఎంత కాస్ట్ ఉంటుందని కంపల్సరీ గెస్ట్ చేయగలరు. ఆ గెస్ట్ని బట్టి ఒకవేళ తక్కువ పెట్టింటే మీరు ఎక్కువ ప్రాఫిట్, వాళ్ళు ఎక్కువ పెట్టింటే మీరు తక్కువ ప్రాఫిట్ పెట్టుకొని మేనేజ్ చేసుకుంటూ అక్కడ వేసి పోస్ట్ చేసేయండి. ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉందండి. ఇప్పుడు మనం అన్ని ఏబిసి గ్రూపుల్లో 3 గ్రూపుల్లోనూ వాళ్ళు చేసిన పోస్ట్ని మనం మన గ్రూప్లో అప్డేట్ చేస్తాం అనుకోండి. 2 days ముందు అప్డేట్ చేసింది మన కస్టమర్ స్క్రీన్ షాట్ తీసి మేడం ఈ శారీ అవైలబుల్ ఉందా అని అడుగుతుంది. ఎందుకంటే పెట్టిన రోజే వాళ్ళు కొనరు, వాళ్ళ ఫ్రెండ్కి పంపించో వాళ్ళ మమ్మీకి పంపించో ఇది నచ్చిందా అది అడిగి కనుక్కొని మనకి పంపడానికి 2 days పడుతుంది. 2 days తర్వాత ఈ శారీ ఉందా మ్యామ్ అని అడుగుతారు. మనం కన్ఫ్యూజన్లో పడతాం. ఈ 3 గ్రూప్స్లో ఏ గ్రూప్లో కొన్నాం ఈ శారీ, ఏ గ్రూప్ ఇది పోస్టింగు అనేసి అర్థం కాదు. మనం మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూసుకునే లోపు చాలా పోస్టింగ్స్ ఉంటాయి, టైం వేస్ట్. అందుకు ఇక్కడ ట్రిక్ ఏం చేయాలి అంటే, మీరు ఎవరిదైతే ఫొటోస్ ఇప్పుడు ఏ గ్రూప్ ఇది ఫొటోస్ పంపించి కింద డిస్క్రిప్షన్లో మీరు ఎలాగో అదేంటది అమౌంట్ ఎడిట్ చేస్తారు కదా, అక్కడ ఏం చేస్తారంటే ఎక్కడో ఒక ప్లేస్లో ఏ అనేది ఇది ఏ గ్రూప్ది అనే డిస్క్రిప్షన్లో ఏ పెట్టండి, బి గ్రూప్ది అయితే బి పెట్టండి. అది మీ సీక్రెట్ ప్లేస్లో పెట్టుకోండి, ఓకేనా? అలా డిస్క్రిప్షన్లో పెట్టిన తర్వాత వాళ్ళు మనకు డిస్క్రిప్షన్ సెండ్ చేయమని అడుగుతాం. అప్పుడు ఆ శారీ ఉంది కదా, శారీ డిస్క్రిప్షన్ సెండ్ చేయండి, సెండ్ చేస్తారు. అప్పుడు ఆ డిస్క్రిప్షన్ చూడగానే మనకేం అర్థమవుతుంది, ఇది ఏ గ్రూప్ దగ్గర కొన్నాము, సో ఏ గ్రూప్ వాళ్ళ దగ్గరే
అడగాలి అనేసి మనం ఆ శారీ వెంటనే ఏ గ్రూప్ వాళ్ళ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోస్ట్ చేసి సారీ అవైలబుల్ ఉందా అంటే ఉంది మేడం అని చెప్పగానే మనం కస్టమర్కి ఉందని చెప్పి పేమెంట్ చేసుకుంటాము. మనం పేమెంట్ తీసుకున్నాక వాళ్ళకి పేమెంట్ చేసి వాళ్ళ దగ్గర డిస్పాచ్ అయిన తర్వాత ట్రాకింగ్ తీసుకొని ఇస్తాం. మన కస్టమర్ ట్రాకింగ్ ఇచ్చేస్తాం, వాళ్ళు చెక్ చేసుకుంటారు. డెలివరీ అయ్యే ముందు మన కస్టమర్స్కి ఒకటే చెప్పాలి, ఓపెనింగ్ వీడియో కంపల్సరీ అని. ఏదైనా డ్యామేజ్, కలర్ చేంజ్, ఎక్స్చేంజ్, ఇలా శారీ చేంజ్ అయ్యి వచ్చింది, ఇలా ఏమైనా జరిగినా కానీ వాళ్ళు మన పార్సల్ ఓపెన్ చేసే ముందే వీడియో ఆన్ చేసుకోవాలి. కంప్లీట్గా ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా మొత్తం చూడాలి. ఆ వీడియోలోనే మనకు డ్యామేజ్ ఏదైనా ఉంటే మనం ఆ వీడియో ప్రూఫ్ని మనం ఎవరైతే తీసుకుంటామో వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కంపల్సరీగా ఎక్స్చేంజ్ చేయిస్తారు, లేదా అమౌంట్ అనేది రీఫండ్ చేస్తారు. మనం వీడియో కానీ తీయకుండా ఏదన్నా అడిగినారంటే ఏం యూజ్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. అది కంపల్సరీ మీరు చెప్పాలి కస్టమర్స్కి. అదొకటి. వీటిలోనూ మీకు నేను పెట్టినాను 2-3 వీడియోస్ పెట్టినాను, ఎలా క్రియేట్ చేయాలి ఏమని నీట్గా చెప్పినాను. మీకు అది అర్థం కాకుంటే మళ్ళీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ప్రాబ్లం లేదు, పెట్టేస్తాను. ఇది ఎంత ఈజీ జాబ్ అంటే ఒక సైడ్ వంట చేసుకొని ఒక సైడ్ ఇలా పోస్టింగ్స్ చేస్తూ ఉండొచ్చు. ఇలా వంట చేసుకొని ఏదన్నా మనకు ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రమే ఒక 5 minutes అలా కూర్చొని, అది ఆర్డర్ వచ్చినప్పుడు కూడా ఏం కూర్చోనాల్సిన పని లేదు. వాళ్ళు ఈ శారీ ఉందని అడిగినప్పుడు మనం డిస్క్రిప్షన్ చూసి ఏ గ్రూప్ దగ్గర తీసుకున్నాం కాబట్టి దా ఫోటో ఏ గ్రూప్ అడ్మిన్కి పంపించి అవైలబుల్ ఉందని అడుగుతాము. వాడు ఉంది అంటే మనం కూర్చొని పేమెంట్ ప్రాసెస్ మాత్రం కూర్చొని చేసుకోవాలి. వాళ్ళ పేమెంట్ మనం చేసినాక వాళ్ళు స్క్రీన్ షాట్ పెడతారు, మనం మన ప్రాఫిట్ పెట్టుకొని మనం వాళ్ళ పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టి, అది కొంచెం ప్రాసెస్ ఉంది కాబట్టి ఒక 5 minutes కూర్చొని కంప్లీట్ అయిపోతుంది. అర్థమవుతుందా మీకు? అదొక్కటి గుర్తుపెట్టుకోండి, ఏది వదులుకోకండి. చాలా ఈజీ జాబ్, ఏదైనా కష్టం ఉంటుంది. అప్పుడు జాబ్కి వెళ్ళినా కానీ వాడు చెప్పినాను కదా, ఒక 6 months ట్రైనింగ్ తీసుకుంటాడు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటుందో లేదో అని టెన్షన్ పడతాడు. వాడు ఎప్పుడు ఇస్తాడో ప్రాజెక్ట్ అప్పుడు చేయాలి, ఎప్పుడు ఇవ్వడో అప్పుడు వెయిట్ చేయాలి. అవంతా మనకు అసలు ఇది మన బిజినెస్, మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు, మనం ఎప్పుడైనా హాలిడే పెట్టుకోవచ్చు, ఎవ్వడు అడగడు. ఇప్పుడు కాబట్టి నీకు నీ మీద నమ్మకం లేదు కాబట్టి రీసెల్లింగ్ చేస్తున్నావు. నీ మీద నీకు నమ్మకం వచ్చి ఒక కస్టమర్స్ నీ దగ్గర జాయిన్ అయ్యి వాళ్ళు రీసెల్లింగ్ స్టార్ట్ చేస్తే నీ దగ్గరే రీసెల్లర్స్ జాయిన్ అయితే అప్పుడు నువ్వు బల్క్గా తెచ్చుకోను, ఎవ్వడూ అడగాల్సిన పని లేదు. వీడియోలు తీయడము, పెట్టడము, సేల్ చేసేయడమే. అక్కడ 1-2 శారీస్ సేల్ కానీ మనం ఇలా పోస్ట్ చేసుకోవచ్చు. వాట్సాప్ గ్రూపుల్లోనూ వీటిల్లోనూ ఒక 10 రూపీస్ 20 రూపీస్ తక్కువ చేసి పోస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలా చాలా ఉన్నాయి, మీరు వదిలేసుకోకండి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతం నేను శారీస్ స్టార్ట్ చేస్తున్నాను, జ్యువెలరీస్ మిస్ అయిన నెంబరు. సో నన్ను అడుగుతున్నారు, మీరు ఇవ్వండి నెంబర్ అని. నేను ఎలా ఇవ్వగలను చెప్పండి మీరే. నేను A to Z చెప్పినాను మీకు ప్రాసెస్. మేడం ఇలా గ్రూప్ క్రియేట్ కూడా ఇలా ఎవరు చెప్పరని నిజంగా చెప్తున్నాను. కమెంట్ చేయండి మీరే, ఎవరైనా చెప్తారా లేదా అనేది. నేను చెప్పింది కరెక్ట్ అయితే ఇస్తాను, కమెంట్ చేయండి. మీరేంటంటే నేను ఎవరు ఇలా చెప్పరు, ఇలా గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి మేడం, ఇక్కడ సేల్ చేయలేదు, నాకు ₹1 లాభం ఉండదు మీకు చెప్పినా కూడా. అర్థమవుతుందా? ఎందుకంటే ప్రతి ఆడపిల్ల బాధ ఎలా ఉంటుందని నాకు తెలుసు. సో ఏదో చేయాలని ఉంటారు, కానీ ఒక సైడ్ పిల్లలు, ఒక సైడ్ ఫ్యామిలీ. ఈ తక్కువ టైంలో చేయాలి కాబట్టి ఇది ఒక బెస్ట్ బిజినెస్ అని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతేకాని నేనే సెర్చ్ చేసి ఇవ్వలేను కదా మీకు. అలాంటప్పుడు మీరేం చేస్తారు? పేషెన్స్ లేని వాళ్ళు మాత్రమే ఇలా అడుగుతారు. అసలు ఇంతవరకు ఎంతమంది చేస్తున్నారో కూడా నాకు తెలియదు. చేసిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది చేస్తామంటారు, కానీ ఇంత చెప్పిన తర్వాత చేసిన వాళ్ళు ఒక ఫోటో కానీ ఇది పెట్టట్లేదు, ఒక కమెంట్ కూడా చేయలేదు. నేను స్టార్ట్ చేశానని ఒక కమెంట్ కూడా చేయలేదు. నేను ఎంత కష్టపడి వీడియో తీసి పంపించడం ఎంత కష్టమో తెలుసా. ఇంతకుముందు వీడియో తీసాను, మైక్లో ఛార్జింగ్ అయిపోయింది, ఏం రికార్డ్ కాలేదు. మళ్ళీ కూర్చున్నాను, ఛార్జింగ్ పెట్టుకున్నాను, మళ్ళీ తీస్తున్నాను. సో నాకు 1 hour దాదాపు వేస్ట్ అయింది పాపతో. సో నేను పెట్టడం ఎందుకంటే స్వార్థంగా కాదండి, మీరంటూ మీరు ట్రై చేయండి. మీరు ఎవరి మీద డిపెండ్ కాకండి, ఇండిపెండెంట్గా ఉండండి. మీ హస్బెండ్ అయినా సరే, మీ పేరెంట్స్ అయినా సరే, ఎవరి మీద, మీ బాబు అయినా సరే, ఎవరి మీద డిపెండ్ కాకండి. మీకు మంత్లీ 5,000 వచ్చినా వాటిల్లో ఏదైనా మీ పాపకు కానీ మీకు కానీ ఏదైనా కొన్నారా అంటే అది మీ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి థింక్ చేయండి. మీ అమ్మ వాళ్ళు కానీ, మీ హస్బెండ్ కానీ ఎవరైనా ఇచ్చిన వాటితో కొంటే సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకే తెలుస్తుంది. ఎప్పుడూ ఒకరి మీద డిపెండ్ కాకండి. ఏమన్నా మన ఇష్టం వచ్చింది కొనాలనుకోండి, చాలా ఇష్టమైపోయింది అనుకోండి, కంపల్సరీ మనం చేస్తున్నాము, మన దగ్గర అన్ని చేస్తున్నాం అంటే కొనేస్తాం, ఆలోచించము. అదే వేరే వాళ్ళని అయితే అడగాలి, ఇబ్బంది. అలాంటి సిచ్యువేషన్ ఎవ్వరికి రాకూడదు. సో అందుకనే నేను
చేస్తున్నా. మరి ఇంట్లో ఉండి 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 బోర్ కొట్టి ఇలా అయిపోకండి. ఇది చెయ్యండి 4 months. ఇప్పుడు మామూలుగా అయితే ఈ టైంలో ఏం చేస్తుంటారు మీరు? రీల్స్ చూడడమో, ఫేస్బుక్లో చూడడమో, టీవీ చూడడమో, సీరియల్స్ ఇవేదో చూస్తుంటారు కదా. ఈ 4 months కూడా నాది కాదు, ఇలానే సీరియల్స్ చూసి వేస్ట్ చేశాను అనేసి, రీల్స్ చూసి వేస్ట్ చేశాను అనేసి పోస్టింగ్ స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మీరు మార్నింగ్ 6:30కి లేచేవాళ్ళు అనుకోండి, 6కి లేండి. 6కి లేచి పోస్టింగ్స్ అన్నీ ఒక 1/2 అవర్ చేసేయండి. ఆ పోస్టింగ్స్ చూసిన వాళ్ళు, మీ గ్రూప్లో చూసిన వాళ్ళు వచ్చేసి లేట్గా మీకు రిప్లై ఇస్తారు. అప్పుడు మీరు ఏదైనా పనిలో ఉన్నా కూడా వాళ్ళకి రిప్లై ఇవ్వచ్చు. అర్థమవుతుందా? అలా చేసేసేయండి. అండ్ ఎలా అప్డేట్ చేయాలంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఫొటోస్ అన్నీ మీ వాట్సాప్ గ్రూప్లో చేశారు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు కస్టమర్స్ ఎలా జాయిన్ అవుతారు అని అడిగారు. ఓకేనా? అది వచ్చేసి మళ్ళీ ఫేస్బుక్కి వెళ్ళి అక్కడ నేను స్టాప్ చేయండి, మళ్ళీ చెప్తాను అన్నాను కదా, ఆ స్టెప్ ఇది. ఫేస్బుక్కి వెళ్ళిన తర్వాత అక్కడ సెర్చ్లో శారీ రీసెల్లర్స్, శారీస్ అని కొడితే గ్రూప్స్ చాలా వస్తాయి. వాటిలో జాయిన్ అయిపోయాడు. 5 గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. అయిన తర్వాత కొన్ని అప్రూవల్ దొరుకుతుంది, కొన్ని లేట్గా అప్రూవల్ దొరుకుతుంది. అయినంత వరకు ఒక 10 గ్రూప్స్లో జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయేసి ఇప్పుడు మీరు అక్కడ శారీస్ ఫొటోస్ పోస్ట్ చేసి, నేను ఆల్రెడీ పేస్ట్ చేసుకోమని చెప్పినాను కదా నోట్లో, అదేంటది ఫేస్బుక్ లింక్ అండ్ వాట్సాప్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటే కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు పోస్ట్ చేసుకోవచ్చు. అక్కడ లింక్ ఉంటుంది కదా, అవంతా కాపీ చేసుకొని ఆ శారీస్ పెట్టి దానిపైన లింక్, వాట్సాప్ లింక్ పెట్టేసి పోస్ట్ చేసేసేయండి. మీరు ఎలా అయితే వేరే వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయినారో వాళ్ళు కూడా మీ లింక్ టచ్ చేసి మీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మెయిన్ ట్రిక్ ఏంటంటే చెప్తున్నాను చూడండి. మెయిన్ మీరు ఒక్క క్యాటలాగ్ ఉంటే వాళ్ళు అక్కడ డిస్క్రిప్షన్ నుంచి ఇచ్చేకెళ్ళకండి. ఈసారి ఇంత ప్రైజ్, ఈసారి ఇంత ప్రైజ్ అని ఇచ్చేకెళ్ళకండి. ఎందుకు అంటే మనం ఒక రోజుకు ఒక గ్రూప్లో ఒక పోస్ట్ చేయాలి. ఎందుకంటే చాలామంది 10 పోస్ట్లే ఉంటాయి. పోస్ట్ చేయడానికి చాలామంది పోస్ట్ చేస్తుంటారు. సో మీరేం చేస్తారు తెలుసా? ఒక్క క్యాటలాగ్ నుండి ఒకసారి, ఇంకో క్యాటలాగ్ నుండి ఇంకోసారి, అలా ఒక 8 శారీస్ తీసుకొని పోస్ట్ చేసి గ్రూప్ లింక్ ఇచ్చేసారని వాళ్ళు డైరెక్ట్గా గ్రూప్ లింక్ జాయిన్ అయిపోయి మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు ఎంక్వైరీ చేసుకోవచ్చు. అంతేగాని మీరు ఒకే క్యాటలాగ్లో ఉండేది పెట్టేసి పోస్ట్ చేశారంటే వేస్ట్. అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చుతుంది. అదే క్యాటలాగ్లో ఒక్కొక్క పిక్ తీసుకొని పెట్టారనుకోండి, అందరికి ఎవరికి నచ్చింది ఒక్కొక్క కేటలాగ్లో ఒకరు నచ్చవచ్చు, వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, వాట్సాప్ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవుతారు. అలా చేయండి, అది బెస్ట్. ఇంకొకటి వచ్చేసి నేను అన్నీ చెప్పినాను, మీకు ఏది చెప్పలేదని కాదు. ఒకటి గ్రూప్ లింక్స్ అండ్ నెంబర్స్ అడిగారు, అది మాత్రం ఇవ్వలేను. ఎందుకంటే నేనే అంత ఇచ్చేస్తే మీరేం చేస్తారు? ఇంకా నా ఫోన్ కూడా మీకే ఇచ్చేయాల్సింది నేను చేస్తున్నది అయితే. అది మీరే సెర్చ్ చేయండి మేడం. ఎందుకు చెప్తున్నాను అంటే మీరు సెర్చ్ చేసి మీరు స్టడీ చేస్తేనే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వీటిలో ఎలా ఉంది. ఇప్పుడు ఒక లెసన్ మొత్తం చదివారు, ఇప్పుడు ఒక క్వశ్చన్కి వీటికి ఆన్సర్ ఇవ్వంటే నేను ఇచ్చేస్తాను. అదే మీరే లెసన్ మొత్తం చదివారనుకోండి, మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. ఓకేనా? లెసన్ మొత్తం చదివారనుకోండి, మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలరు. అదే నేను ఒక క్వశ్చన్ ఇచ్చే ఈ ఆన్సర్ మాత్రమే రాయంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రమే రాయగలరు. సో నేను అదే చెప్తున్నా, మీరే సెర్చ్ చేయండి, మీరే జాయిన్ అవ్వండి, మీరే వాళ్ళని ప్రూఫ్ అడగండి, స్క్రీన్ షాట్లు అడగండి. అవన్నీ అడిగితే మీకు మీరే స్టడీ చేస్తే మీరు ఇంకో నెక్స్ట్ ఏ డౌట్ రాదు. మీకు ఈవెన్ ఏ చిన్న డౌట్ వచ్చినా నేను క్లారిఫై చేస్తాను. నేను మీతో చాట్ చేస్తాను. ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను కదా, జాయిన్ అవ్వండి. నేను మీకు చాట్ చేసి మీకు మెసేజ్ చేసి చెప్తాను, లేదా కమెంట్ చేయండి, కమెంట్ సెక్షన్లో కంపల్సరీ చేస్తాను. చాలామంది నా గ్రూప్ లింక్ అడిగారు, మేడం ఎప్పుడు స్టార్ట్ చేస్తాను? నేను ఆల్రెడీ చెప్పాను, వరమహాలక్ష్మి పండుగ అయిన వెంటనే నేను స్టార్ట్ చేస్తానని. ఈరోజు నాకు ఏమైంది అంటే ఈ వీడియో మైక్ పనిచేయడం వల్ల వీడియో మొత్తం పోయింది. సో మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. సో నేను రేపు పోస్టింగ్ స్టార్ట్ చేస్తాను, అంటే వెనస్డే 21 వెనస్డే 2024 ఆగస్టు. గుర్తుపెట్టుకొని నెక్స్ట్ నా ఫస్ట్ ఆర్డర్ ఎప్పుడు వస్తుందో అప్పుడే వెంటనే డేట్తో సహా నీకు వీడియో కానీ, పోస్ట్ కానీ, షార్ట్ కానీ, ఈ రీల్స్లో ఏదో ఒక దాంతో అప్లోడ్ చేస్తాను. అప్పుడైనా మీకు నమ్మకం వచ్చి స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మెయిన్ చాలామంది గ్రూప్ లింక్ అడిగారు కదా, నేను ఈ డిస్క్రిప్షన్లో అయినా గ్రూప్ లింక్ ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఓపెన్ కాలేదు అనుకునే వాళ్ళకి ఈ వీడియోకి ఎవరైతే ఫస్ట్ కమెంట్ చేస్తారో ఆ కమెంట్ కింద నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ కమెంట్ని పిన్ చేసి వాటి కింద అయితే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అయిపోండి. కొంతమంది ఏమంటారంటే స్టాక్ తెప్పించుకొని ఓన్గా స్టార్ట్ చేసి, మీకు కస్టమర్స్ ఉంటే ఓన్గా స్టాక్ తెప్పించుకొని స్టార్ట్ చేయొచ్చు, చాలామంది చేస్తున్నారు. నో ప్రాబ్లం. ఒక్క నిమిషం.
స్టార్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. వీడియో లెంత్ అవుతుంది కానీ నేను A to Z ఈ వీడియోతోనే ముగిచ్చేయాలని చెప్తున్నాను. మీరు నమ్మను అంటూ ఉంటేనే నాకు కొంచెం ఇదిగా ఉంది. మీరు అడగండి, ఎలా అనుకోరు, ఎప్పుడు అడగండి. ఒకరెవరైనా సజెషన్ ఇస్తే దాన్ని ఫాలో అయిపోండి. కొంతమంది ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఇలా అనుకుంటారు కదా. వాట్సాప్ గ్రూప్లో మీరు గ్రూప్ క్రియేట్ చేసేది, దాంతో ఉన్న పర్సన్స్ వాళ్ళకి ఎవరో తెలియదు, మీకు ఎవరో తెలియదు. ఫేస్బుక్లో కూడా మనము ఫేస్బుక్ గ్రూప్లో పోస్ట్ చేసేది మన ఫేస్బుక్ ఫ్రెండ్స్కి చూపించదు, భయపడకండి, అది చూపించదు. సో మీరు చేసే బిజినెస్ మీరు క్లిక్ అయ్యే వరకు ఎవరికి తెలియకూడదన్నా కూడా ఇది తెలియదు. మీరు ఓన్గా చెప్పచ్చు, మీ నోటి ద్వారా మీరు చెప్తేనే తెలుస్తుంది, లేకుంటే ఎవరికి తెలియదు. సో చెయ్యండి, ఒక 4 or 6 months చేయండి. మీకే నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు కరెక్ట్గా 1.5 months పట్టింది. 1 month 15 days నాకు ఫస్ట్ ఆర్డర్ వచ్చింది. నాకు ఫస్ట్ ఆర్డర్లోనే నాకు 150 rupees ప్రాఫిట్ వచ్చింది. అర్థం చేసుకోండి. ఆ 150 rupees చూసే నాకు ఎంత హ్యాపీనెస్ అయిందని మీకు చూపిస్తాను. మీరు నమ్మరు అనుకుంటా. ఒక్క నిమిషం, ఇది చూడండి. ఇదైతే నేను డైరీ మెయింటైన్ చేసేదాన్ని. ఈ డైరీలో ఏముందో చూపిస్తాను చూడండి. ఒక్క నిమిషం ఉందండి. ఇక్కడ చూడండి, సంధ్య అగర్వాల్ అనేది వచ్చేసి నాకు కస్టమర్. వీళ్ళు వచ్చేసి నాకు 1000-50 అనేది పే చేశారు. నేను శారీ కోసం నేను గోపీనాథ్ అనే అతని దగ్గర 1050 పే చేశాను. నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, 200 ఒక్క ఆర్డర్కి. తర్వాత ఇక్కడ ఒక అమ్మ అంబిక అనే అమ్మాయి నాకు 720 పే చేస్తే నేను 620 పే చేశాను, నాకు 100 ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తాను. ఎక్కడబ్బా, ఇక్కడ చూడండి, నేను సూరత్ వాళ్ళతో కూడా శారీస్ తెప్పిస్తా ఉన్నాను. అప్పుడు చూడండి, దివ్య అనే అమ్మాయి నాకు 2980 అనేది పే చేసింది. చూడండి, కనిపిస్తుందా? పే చేస్తే నేను సూరత్ శారీస్ అనేసి చూడండి, వాళ్ళకి 2400 పే చేశాను. పే చేస్తే నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత, 580 2 శారీస్కి. అర్థమైందా? అంటే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఆర్డర్ బల్క్గా తీసుకున్నారు మీనాక్షి అనే వాళ్ళు నాకు 2100 దాకా పే చేశారు. వాళ్ళు ఒక అమ్మాయికి అయితే నేను ఇద్దరు దగ్గర తీసుకున్నాను కాబట్టి ఒక అమ్మాయికి 150, ఇంకో అమ్మాయికి 1569 పే చేస్తే నాకు 381 ప్రాఫిట్ వచ్చేది. ఇక్కడ కూడా అంతే చూడండి, అంబిక అనే అమ్మాయి 950 పే చేస్తే 750 నేను పే చేశాను, 200 నాకు ప్రాఫిట్. ఇక్కడ కూడా 171 ప్రాఫిట్. అండ్ నెక్స్ట్ చూడండి, ఈ ఆర్డర్లో అయితే చూడండి, టోటల్ నాకు 860 వచ్చింది. 860 ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడైతే చూడండి 799 ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడైతే 210, ఇక్కడైతే 210, రెండిట్లో 210 వచ్చింది. అండ్ ఇక్కడ చూసారా 480 ప్రాఫిట్. రౌండ్ చేసినవన్నీ నాకు ప్రాఫిట్ వచ్చింది. చూడండి 680 ప్రాఫిట్ అండ్ 360 ప్రాఫిట్ అండ్ 950. చూడండి, చెప్పలేము. ఒక్కొక్క ఆర్డర్ని బట్టి నేను చెప్పాను కదా, ప్రతి అమ్మాయికి శారీని బట్టి, ఆ క్వాలిటీని బట్టి ఈ శారీ ఎంత ఉంటుందని గెస్ట్ చేయగలరు. నేను చూపించినవన్నీ శారీస్, ఓన్లీ శారీస్ కాదు, జ్యువెలరీ శారీస్ 2. సో వీటిల్లో నేను కొన్ని చూపించాను మీకు ఎగ్జాంపుల్. ఇలా మీరు రోజు నేను నోట్ చేసుకునేదాన్ని రేట్ వేసి నైట్. ఎప్పుడు అంటే నాకు కస్టమర్ అమౌంట్ పంపించినాక, తర్వాత నేను వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉందో అని పంపించి వాళ్ళు డిస్పాచ్ చేసిన తర్వాత నాకు ట్రాక్ పంపించారు. ట్రాక్ పంపించిన తర్వాత మాత్రమే నేను నోట్ చేసుకునేదాన్ని. ఎందుకంటే కొంతమంది మనకు అమౌంట్ పంపిస్తారు, వీళ్ళు ఒకసారి ఉందంటారు, ఒకసారి లేదంటారు, మళ్ళీ మనం అమౌంట్ రిటర్న్ ఇచ్చేయాలి. సో అన్నీ పంపించిన తర్వాతే నేను ఇలా చేస్తుంటాను. చూడండి, నేను చెప్తున్నది ఎందుకంటే ఇండిపెండెంట్గా ఉండటానికి, ఒకరి మీద డిపెండ్ కాకుండా ఉండటానికి నేను నాకు తోచిన సాయం నేను చేస్తున్నాను. మీరు అర్థం చేసుకొని ట్రై చేయండి. సైలెంట్గా కూర్చొని ఇంట్లో ఉండిపోకండి, బాగోద్దు. జాబులు ఇప్పుడు చాలా కాంపిటీషన్. ఏదో ఒకేసారి 40,000 కావాలి, 70,000 కావాలి, 60,000 కావాలని పోతే దాని వెనకాల రిస్క్ చాలా ఉంటుంది. అప్పుడు ఏదో కరోనా పుణ్యం అనేసి చాలా మంది తెచ్చుకున్నారు, ఆ ప్రాక్సీలు అవి ఇవి చేసి తెచ్చేసుకున్నారు. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, జమ్మని చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి స్టార్టింగ్లో కూడా కష్టం ఉంటుంది 1 year. సో ఆఫీస్కి వెళ్ళే పని లేదు కాబట్టి ఇంట్లోనే కూర్చొని ఎవరినో ఒకరిని పెట్టి మేనేజ్ చేసుకొని చేసేసారు. ఇప్పుడు మళ్ళీ కరోనా రాదు, అలా చేయడానికి కుదరదు, అవంతా కుదరదు. ఇదైతే స్టాండర్డ్, వాళ్ళదైనా ఎప్పుడు పీకేస్తారో తెలీదు. ఇప్పుడు చూడండి, అమెజాన్లోనే రోబో సిస్టమ్ వచ్చి దాదాపు 1 lakh మెంబర్స్ పైన పీకేస్తారు. ప్యాకింగ్ కానీ తీసి పెట్టేదానికి కానీ అంతా రోబో సిస్టమ్. ఇప్పుడు ఈ ఐటీలో కూడా రాదని ఏం గ్యారంటీ చెప్పండి. మొన్న కూడా ఏ వచ్చింది, అది కొంచెం ఫెయిల్యూర్ అయింది, మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేసి మళ్ళీ పంపిస్తారు, అప్పుడు తీయేస్తారు. అప్పుడు ఏం చేస్తాం? నీ బిజినెస్ ఉంటుందే కానీ వాళ్ళది ఉండదు.
అది అర్థం చేసుకోండి, చెయ్యండి. అరే వాళ్ళకి అంత వస్తుంది, మనకి ఇంత తక్కువ వస్తుంది అంటే ఈ రోజు నీకు 5000 వచ్చిందంటే ఈ మంత్ 5000 వచ్చిందంటే నెక్స్ట్ మంత్ 1000 పెరగచ్చు. ఆ నెక్స్ట్ ఇయర్ 6000 వచ్చేసి 6% జీరో పెట్టి 60,000 రావచ్చు. తర్వాత నువ్వే ఓన్గా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మీరు ₹1 పెట్టే పని లేదు కాబట్టి చెప్తున్నాను. మీరే బల్క్గా తెచ్చుకోవాలనుకోండి, ఒక దగ్గర అడగాలంటే అరే మళ్ళీ వాళ్ళకి సమాధానం చెప్పాలి వెళ్ళకపోతే అని. ఇప్పుడు ఫస్ట్ మంత్ నీకు 5000 ప్రాఫిట్ వచ్చిందంటే ఆ 5000 అలానే పెట్టి ఆ 5000కి శారీస్ తెచ్చుకొని మీరు ఆ శారీస్ నుంచి స్టార్ట్ చేయండి, ఎవరు అడగరు. అర్థమైందా? అది నేను చెప్తున్నది. వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది, ఇంకా చాలా చెప్పాలనుకుంటున్నా కానీ వీడియో లెంత్ అయితే బాగోదు కదా. ఒకసారి ట్రై చేయండి. అండ్ మన గ్రూప్ లింక్ అనేది నేను కంపల్సరీ ఈ వీడియో డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్ ఫస్ట్ కమెంట్లో నేను పిన్ చేస్తాను. ఏదైనా చిన్న డౌట్ ఉన్నా అడగండి. ఈ గ్రూప్స్ లింక్ అనేది మీరే స్టడీ చేస్తేనే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో నేను ఇవ్వలేను. ఇప్పుడు నేను చేసిన ఎక్స్పీరియన్స్ కూడా మీతో చెప్పినాను. సో మీరు ట్రై చేయండి, కంపల్సరీ సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. మన వీడియోని మీకు నచ్చినట్లయితే, ఎవరికైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.